రోజా గారు అంత నోరు లెగుతుందంటే కారణం ఏంటి? మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం, మీ ఉదాసీనత, మీ సంయమనం, మీ సహనం. అయినా మాకు లేవండి అనండి ఒకసారి, అందరూ సెట్ అయిపోతారు. ఎందుకు సెట్ అవ్వరు? ఇప్పుడు మీరు ఒక యజ్ఞం జరుగుతుంది, ఒక యాగం చేస్తున్నారు. ఇది మామూలు యాగం కాదు. ఇది సత్సంకల్పం, ఒక రాష్ట్రాన్ని పునర్నిర్మాణం. ఇది కంప్లీట్ పునాదుల నుంచి నిర్మించుకుంటూ రావాల్సి వస్తుంది. అటువంటి మధ్యలో వచ్చి వీళ్ళందరూ తోగజాడిస్తుంటే మీకు ఎలా చిరాకు రాదు? డిస్టర్బెన్స్ కదా. ప్రశ్న ఇక్కడ, ఇప్పుడు అక్కడ దుష్ప్రచారం జరుగుతుంది కాబట్టి వాస్తవం ఏంటో ఈ పార్టీ సోషల్ మీడియా చెప్పాలా లేదా కేసులు పెట్టాలా? ఈ పార్టీ సోషల్ మీడియా దానికి వీళ్ళు శక్తి సగం మంది మానేశారండి. అది నిజం. మీకు 2024 ఎన్నికల ముందు ఉన్న జోష్ ఎందుకు లేదో గమనించుకోవాలి. వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు అలిగారో తెలుసుకోవాలి. అది మీరు అలక్కడా అని చెప్పడం కాదు. వాళ్ళు ఎందుకు అలిగారు, ఎందుకు కిన్నుకు వహించారు, వాళ్ళ కోపం కాదు, ఆగ్రహం కాదు, లేకపోతే వీళ్ళకి దూరం అయిపోయి వీళ్ళని వదిలేసిపోవడం కాదు. వాళ్ళు ఎందుకు అలిగారు, నాకు ఎందుకు అన్నట్టు కూర్చున్నారు. ఎందుకు, అది ఎందుకు జరిగింది అనేటువంటిది చాలా సింపుల్. ఇది దీని అంతటికీ కారణం ఏంటంటే మన భాష రాని, మన సంస్కృతి తెలియని, మన జీవన విధానాలకి దాన్ని సాంద్రత తెలియని వాళ్ళు స్ట్రాటజిస్టులుగా ఉంటే ఇలాంటివి ఉంటాయి. ఒక పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి పెద్ద స్ట్రాటజిస్ట్. ఆయన అందరికంటే బాగా ఆలోచించగలుగుతాడు.